తులారాశి వారు సంపూర్ణ జీవిత ఫలితాలు ఇవే. ఈ రాశిలో పుట్టారంటే ధనవంతులు అవ్వచ్చు, కళ్ళతో ఆకర్షిస్తారు, వ్యాపార లాభం ఉంది. వీరు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత శుభ ఫలితాలు అనేవి ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. వీరికి ఇప్పుడు అన్ని విధాలుగా కూడా ఆ అదృష్టమే కలిసి వస్తుందని చెప్పాలి. ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే చూస్తారు. అసలు ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. తులారాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఈ సమయంలో వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి. ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ, లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు. మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీరు ఎన్నో మీ లాభాలు అనేవి మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి. ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది. ఈ సంవత్సరం తులారాశి వారికి చాలా మార్పులతో కూడిన సంవత్సరం. మీ వ్యక్తిత్వం మెరుగువవుతుంది. గతంలో మీకు వచ్చిన అనుభవాలు ఈ ఏడాది మీకు దోహదపడతాయి. నిర్ణయాలు తీసుకోవడంలో ధైర్యంగా ఉండాలి. శ్రమిస్తే అభివృద్ధి సాధ్యమే. వేతన ఉద్యోగాలకైనా వ్యాపారాలకైనా ఈ సంవత్సరం ఆర్థికంగా కొంత నిశ్చితమైన స్థిరత్వం కలుగుతుంది. అప్పులు తీసుకోవడంలో జాగ్రత్త అవసరం. అప్పులు తీర్చే మార్గాలు కల్పించవచ్చు. అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం కూడా ఉంది. ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి ఉన్నా మీ పనితీరు మెరుగ్గా ఉంటే పై అధికారులు గుర్తింపు లభిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. బిజినెస్ చేస్తుంటే కొత్త కాంట్రాక్టులు, విస్తరణ అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబంలో శాంతి చేకూరుతుంది. కొన్నిసార్లు చిన్న చిన్న గొడవలు ఉండవచ్చు, కానీ అవి త్వరగా పరిష్కారం అవుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. పిల్లల అభివృద్ధి సంతృప్తికరం. ప్రేమలో ఉన్నవారికి ఈ సంవత్సరం అనుకూలమే. కొత్తగా ప్రేమ ప్రారంభించే వారికి శుభ సూచకాలు. వివాహ యోగం ఉన్నవారిని ఏంటంటే మంచి సంబంధాలు వస్తాయి. దాంపత్య జీవితం మిశ్రమంగా ఉంటుంది. ఓర్పుతో వ్యవహరించాలి. ఒత్తిడి వల్ల మీకు కొంచెం తలనొప్పులు, నిద్రలేని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు. క్రింద స్థాయిలో ఉన్నవారినన్నా సరే, పై స్థాయిలో ఉన్నవారినన్నా సరే, ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది. వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి. వీరెప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు. ఈ తులారాశికి చెందిన వారు చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి చక్రంలో 7వది. తులారాశి వారు అలంకార ప్రియులని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఈ రాశివారు తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు. ఈ తులారాశికి చెందినవారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పురులు. వీరు మేధోలకు గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాల్లో తులారాశి వారు అధిరోహిస్తారు. తులారాశి జన్మించేవారు అధిక శాతం పొడవుగా ఉంటారు. తిన్నని ముక్కు ఉంటుంది. తమ జీవితంలో ఎదురైన అభిజలకు కుంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. ఈ రాశి జన్మించిన తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు, అనగా ఎవ్వరికీ చెప్పరు. వీళ్ళు ఇతరు కుయక్తులకు లొంగరు. తులారాశి వారు తమ కప్పు చెప్పిన పని సవ్యంగా చేయటేగాక ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించి నేర్పితనం కలవారు. ఈ తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. చాలా ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చే స్థిరాస్తులు కూడా వీరు అభివృద్ధి చేస్తారనే చెప్పాలి. ఈ తులారాశి వారు విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు. వీరిలో
మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది. అలాగే వీరి కోపం చాలా త్వరగా వస్తుంది. ఎంత త్వరగా కోప్పడతారో అంత త్వరగా చల్లబడతారని చెప్పాలి. తులారాశి వారిని గమనిస్తే వీళ్ళలో మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు. అంటే మాట మీద నిలబడతత్వం వీరికి ఉండదు. తులారాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే వీరు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు. అందువల్ల వీరు తమ సంపద స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు. ఎందుకంటే వీరికి అనుకూల ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే చాలా మంచిది. ఈ రాశి ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం కూడా ఎంతో శుభకరం అని చెప్పవచ్చు. ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు లలితా సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇస్తుంది. అన్ని విధాల కాలం కలిసి వస్తుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఈ జాతకులకు శుక్రగ్రహ పర్వం ఉండటం వల్ల శుక్రవారం అన్ని విధాల కాలం కలిసి వస్తుంది. శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది. తులారాశి వారికి నీలపు రంగు బాగా కలిసి వస్తుంది. అందువల్ల నీలపు రంగు కలిగిన చేతురుమాల్లో జోబులో ఉంచుకోవటం ఎల్లవెల్లలా మంచిది. ఇక అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే 6 అనే సంఖ్య శుభ ఫలితాలను ఇస్తుంది. 4, 5, 8 అనే సంఖ్యలు మధ్యం ఫలితాలను ఇస్తాయి. చిత్త నక్షత్రంలో పుట్టినవారు మంచి నేత్రాలను కలిగి ఉంటారు. వీరికి చిత్ర విచిత్ర వస్తువు సేకరణయందు ఆ శక్తి అధికంగా ఉంటుంది. ఈ చిత్త నక్షత్రంలో జన్మించిన వారు మహిళల కారణం లేకుండా ఆవేశానికి లోనవుతారు. ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా ప్రశ్నిస్తారు. అలాగే ఈ చిత్త నక్షత్రంలో పుట్టిన వారు మధ్య వయసు వరకు కూడా సుఖభోగాలు అనుభవిస్తారు. ఆ తర్వాత ఈ జాతకులకు మితమైన భోగభాగ్యాలు చేకూరుతాయి. అలాగే స్వాతి నక్షత్రం జన్మించిన వారు దయాగుణం దానగుణం అధికంగా ఉంటుంది. ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్ష్య స్వభావం వీరిలో ఉంటుంది. చాలా మృదువుగా సున్నితంగా మాట్లాడతారు. వీరు బ్రాహ్మణులకు ప్రియమైన వారుగాను భోగభాగ్యాలు అనుభవించేవారుగాను ఉంటారు. తులారాశి జన్మించిన వారు చిత్త నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను, స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను, విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే చాలా మంచిది. తులారాశి జన్మించిన వారు ధరించాల్సిన రత్నాలు చిత్త నక్షత్ర జాతకులు పగడాన్ని ధరించాలి. ఒక మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర పూజ చేసుకుని కందులు దానం ఇచ్చి ఉంగరపు వేలుకు వెండిలో పొదిగిన పగడం ధరించాలి. స్వాతి నక్షత్ర జాతకులు గోమతికమును ధరించాలి. ఒక మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమార్చన చేయించి మినుములు దానం ఇచ్చి బంగారంలో పొదిగిన గోధుమను మధ్య వెలుగు ధరించాలి. విశాఖ నక్షత్రం జన్మించిన వారు ఒక గురువారం నాడు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి శనగలు దానం ఇచ్చి బంగారంలో పొదిగిన కనకపుష్యరాగాన్ని చూపుడు వెలుగు ధరించాలి. ఇలా రక్తదానం చేయడం వల్ల తులారాశి వారు కార్యసిద్ధి కలుగుతుంది. శుభ ఫలితాలు కలుగుతాయనే చెప్పవచ్చు. ఈ రాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది. మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయనే చెప్పాలి. అలానే ఇక ఈ తులారాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా బాగుంటుంది. ఓకే అండి, చూశారు కదా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.